నిర్గమాకాండము 18. దేవుడు మోషేకును తన ప్రజలైన ఇజ్రాయేళ్లకును చేసినదంతయు, యెహోవా ఇజ్రాయేలును ఐగుప్తు నుండి వెలుపలికి రప్పించిన సంగతి మిద్యాను యాజకుడను మోషే మామయైన యిత్రో వినినప్పుడు, మోషే మామయైన ఆ యిత్రో తన యొద్దకు పంపబడిన మోషే భార్య అయిన సిప్పోరాను ఆమె ఇద్దరి కుమారులను తోడుకొని వచ్చెను. అతడు అన్యదేశంలో నేను పరదేశులనుకొని వారిలో ఒకరిని గెర్షోము అని పేరు పెట్టెను. నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తి వాత నుండి నన్ను తప్పించుకొనుడని రెండవ వానికి ఎలియేజర్ అని పేరు పెట్టెను. మోషే మామయ్యన యిత్రో అతని కుమారుల ఇద్దరిని అతని భార్యను తోడుకొని అరణ్యంలో దేవుని పర్వతము దిగిన మోషే యొద్దకు వచ్చెను. యిత్రో అను, నీ మామయ్యన నేను నీ భార్యయు ఆమెతో కూడా ఆమె ఇద్దరు కుమారులు నీ యొద్దకు వచ్చి ఉన్నామని మోషేకు వర్తమానము పంపగా, మోషే తన మామను ఎదుర్కొని పోయి వందనము చేసి అతనికి ముద్దు పెట్టుకొనెను. వారు ఒకరి క్షేమం ఒకరు తెలుసుకొని గుడారంలోనికి వచ్చిరి. తరువాత మోషే యెహోవా ఇజ్రాయేళ్ల కొరకు ఫరోకు ఐగుప్తులకును చేసినదంతయు త్రోవలో తమకు వచ్చిన కష్టము యావత్తును యెహోవా తమ్మును విడిపించిన సంగతియు తన మామతో వివరించి చెప్పాను. యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించి ఇజ్రాయేళ్లకు చేసిన మేలంతటిని కూర్చి యిత్రో సంతోషించెను. మరియు యిత్రో ఐగుప్తీయుల చేతిలో నుండి ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి ఐగుప్తీయుల చేతి క్రింద ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడును గాక. ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేళ్ల మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దానిని చూచి, యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినదనెను. మరియు మోషే మామయ్యైన యిత్రో ఒక దహన బలులను దేవునికి అర్పించగా, అహరోను ఇశ్రాయేళ్ల పెద్దలందరికీ మోషే మామతో దేవుని సన్నిధి భోజనము చేయవచ్చిరి. మరునాడు మోషే ప్రజలకు న్యాయము తీర్చుటకు కూర్చుండగా, ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రజలు మోషే యొద్ద నిల్చుండిరి. మోషే ప్రజలకు చేసినదంతయు అతని మామ చూచి, నీవు ఈ ప్రజలకు చేయుచున్న ఈ పని ఏమిటి? ఉదయం మొదలుకొని సాయంత్రము వరకు నీవు మాత్రము కూర్చుండగా ప్రజలందరూ నీ యొద్దకు నిలిచి ఉండనేలా అని అడుగగా, మోషే దేవుని తీర్పు తెలుసుకొనుటకు ప్రజలు నా యొద్దకు వచ్చుదురు. వారికి వాద్యము ఏదైనాను కలిగినలా నా యొద్దకు వచ్చెదరు. నేను వారి విషయము న్యాయము తీర్చి దేవుని కట్టడలను ఆయన ధర్మశాస్త్ర నిధులను కూర్చి వారికి తెలుపుచున్నానని తన మామతో చెప్పాను. అందుకు మోషే మామ అతనితో, నీవు చేయుచున్న పని మంచిది కాదు. నీవును నీతో ఈ ప్రజలు నిశ్చయంగా నలిగిపోవుదురు. ఈ పని నీకు మిక్కిలి భారము. నీవు ఒక్కడివే చేయజాలు. కాబట్టి నా మాట వినుము. నేను నీకొక ఆలోచన చెప్పెదను. దేవుడు నీకు తోడైయుండును. ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమునందు ఉండి వారి వాద్యములను దేవుని యొద్దకు తేవలెను. నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్ర విధులను బోధించి వారు నడవలసిన త్రోవను వారు చేయవలసిన కార్యములను వారికి తెలుపవలెను. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలెను. వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయము తీర్చవలెను. అయితే గొప్ప వాద్యములన్నిటిని నీ యొద్దకు తేవలెను. ప్రతి అల్ప విషయము వారే తీర్చవచ్చును. అట్లు వారు నీతో కూడా ఈ భారము మోసిన ఎడల నీకు సులువుగా ఉండును. దేవుడు ఇలాగు చేయుటకు నీకు సెలవిచ్చిన ఎడల నీవు ఈ పని చేయుచు దాని భారమును సహింపగలవు. మరియు ప్రజలందరూ తమ చోట్ల సమాధానముగా వెళ్ళుదురని చెప్పాను. మోషే తన మామ మాట విని అతడు చెప్పునదంతయు చేసెను. ఇజ్రాయేల్ అందరితో సామర్థ్యము గల మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను న్యాయాధిపతులను ఏర్పాటు చేసి వారిని ప్రజల మీద ప్రధానులుగా నియమించెను. వారెల్లప్పుడూ ప్రజలకు న్యాయము తీర్చువారు. వారు కఠిన వాద్యములను మోషే యొద్దకు తెచ్చెను. స్వల్ప వాద్యములను తామే తీర్చుచూ వచ్చిరి.
తరువాత మోషే తన మామను పంపివేయగా అతడు తన స్వదేశమునకు వెళ్ళాడు.